హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. అదే ఎవరండి. సో, ఈ వెహికల్ చూడడానికి చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. అండ్ అంతే కాకుండా దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బావుందని చెప్పేసి విన్నాను. సో, అసలు దీని సంగతి ఏంటో చూద్దాం అని చెప్పేసి ఇయాల షోరూమ్‌కైతే వచ్చాను. సో, ఈ వెహికల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి? ప్రైస్ ఎంత? రేంజ్ ఎంత? ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. సో, ఈ వెహికల్ యొక్క 360 ఓవర్ వ్యూ అయితే చూద్దాం. యాక్చువల్‌గా ఈ కంపెనీ ఈ వెహికల్‌ని ఎస్‌యూవీ ఆఫ్ స్కూటర్ అంటున్నారు. అంటే ఎస్‌యూవీ ఏ విధంగా ఉంటుంది మనకి ఆఫ్ రోడింగ్ ఎళ్ళడానికి కొంచెం బల్కీగాను అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ పెద్దగాను ఉంటుంది. సో, దాంతో దీన్ని పోల్చారు. చూడడానికి కూడా ఇంచుమించుగా అలాగే ఉందని చెప్పుకోవచ్చు. ఇంక బిల్డ్ క్వాలిటీ విషయానికొస్తే గనుక మనకి బ్యాక్ పానెల్స్ అన్నీ మెటల్‌తో వస్తాయి. ఫ్రంట్ బాడీ ప్యానెల్ ఏదైతే అది ఫైబర్‌తో ఇవ్వడం అయితే జరిగింది. మడ్‌గార్డ్ అయితే మెటల్‌తో వస్తుంది. అండ్ ఈ సైడ్ కొన్ని ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మంచి బిల్ట్ క్వాలిటీ తోటైతే వస్తున్నాయి. మనం లెగ్స్ పెట్టుకోవడానికి ఫుట్ రెస్ట్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా వీల్స్ చూసుకుంటే గనుక మనకి 14 ఇంచెస్ అలాయ్ వీల్స్ అయితే ఇస్తున్నారు. స్టెబిలిటీ అనేది చాలా బావుంటది. మనకి ఛార్జింగ్ ఆప్షన్ అనేది ఫ్రంట్ డిజైన్‌లోనే ఇన్‌బిల్డ్ అయితే చేశారు. దీని ఓపెనింగ్ కూడా గ్లో బాక్స్ లోపలైతే ఇచ్చారు. సో, ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. డిజైన్‌లోనే మనకి ఛార్జింగ్ ఆప్షన్ అనేది ఇవ్వడం అనేది. అండ్ ఇంక మనకి ఫ్రంట్ సైడ్ 2 ఎల్ఈడీ హెడ్ లాంప్స్ అయితే వస్తాయి. ఇది చూడడానికి ఒక కళ్ళు షేప్‌లో అయితే మనకైతే కనిపిస్తాయి. రౌండ్ సర్కిల్‌లో డీఆర్ఎల్ఎస్ అయితే మనకైతే అందిస్తాయి. ఇదే మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే గనుక. అండ్ మనకి సిగ్నల్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడీ సిగ్నల్ ఇండికేటర్స్ అయితే మనకైతే అందిస్తున్నారు. ఇవి కూడా కొంచెం డిఫరెంట్‌గా అయితే నాకైతే కనిపించాయి. అండ్ రేర్ సైడ్ చూసుకున్నా సరే మనకి హెడ్ ల్యాంప్ అనేది కొంచెం బల్కీగా అయితే కనిపిస్తుంది. ఇది ఎల్ఈడీ లైట్ తోటి మనకైతే ఉంటది. అండ్ చూడడానికి వెహికల్‌కి తగ్గట్టుగా బల్కీగా అయితే మనకైతే అనిపిస్తది. క్యారీ హుక్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే గనుక. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి స్టోరేజ్ ఉంటది. గ్లో బాక్స్ అనేది. ఇది ఒకసారి ఓపెన్ చేసైతే మనం చూద్దాం ఏ విధంగా ఉంటదన్నది. ఇది 12 లీటర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. గ్లో బాక్స్ స్టోరేజ్ అనేది. సో, ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. సరిపోతుంది మనకి. అండ్ అంతే కాకుండా లెగ్ రూమ్ ఏదైతే ఉందో ఇది కూడా బాగా ఇచ్చారు. అండ్ ఒక సిలిండర్ ఇలాంటివి ఏమైనా క్యారీ చేయాలన్నా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. ఇది బాగా నచ్చింది. అండ్ మీకిక్కడ ఫుట్ రెస్ట్ పెట్టుకునేవి ఉన్నాయి కదా! ఇవి కూడా మంచి బిల్డ్ క్వాలిటీతో మనకి ఇవ్వడం జరిగింది. యాక్చువల్‌గా ఈ ఫ్రంట్ ఎవరును కూడా ఏ వెహికల్ కూడా కానీ దీంట్లో ఇచ్చారు. మన లెగ్స్ అని ఫ్రీగా కొంచెం ఓపెన్ చేసైతే కూర్చోవడానికి ఇది చాలా బావుంటది మనం చూసుకుంటే గనుక. ఇంకా ఎయిర్ సైడ్ సస్పెన్షన్ విషయానికొస్తే గనుక మనకి కాయిల్ ట్విన్ సస్పెన్షన్ అయితే మనకైతే వస్తుంది. అండ్ డిస్క్ బ్రేక్‌తో అందిస్తున్నారు. 14 ఇంచెస్ వీల్ అయితే వస్తుంది మనకైతే. అండ్ ఈజీ కంఫర్టబుల్ అయితే ఉంటుంది. అండ్ ఈ జెన్ 3లో చూసుకుంటే మనకి చైన్ డ్రైవ్‌తో అయితే వస్తుంది మనకి. ఇంతకుముందు బెల్ట్ డ్రైవ్‌తో అయితే ఇచ్చేవారు. బట్ ఇది చైన్ డ్రైవ్‌తో వస్తుంది. సో, డిస్‌ప్లే కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చారు. సో, చూడడానికి ఇది కొంచెం నాకైతే పెద్దగా కనిపించింది. అండ్ ఇందులో కూడా మనకి మోడ్స్, బ్యాటరీ లెవెల్, స్పీడోమీటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దీని ఆపరేటింగ్ కూడా మనం ఇక్కడ రైట్ సైడ్ నుంచి అయితే చేయొచ్చు. మోడ్స్ మార్చుకోవచ్చు. రివర్స్ మోడ్ కూడా ఉంటుంది ఇందులో. పార్కింగ్ మోడ్ అండ్ రివర్స్ మోడ్ కూడా మనకి ఇందులో ఆప్షన్ అనేది ఉంటది. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సిగ్నల్ హై బీమ్, లో బీమ్ లైట్, హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది మనకిక్కడ. అండ్ సిగ్నల్ ఇండికేటర్స్ అయితే మనకి కింద ఇవ్వడం అయితే జరిగింది. అండ్ హార్న్ స్విచ్ కూడా మనకి కింద ఇవ్వడం అయితే జరిగింది. సో, స్విచెస్ కూడా మంచి ప్రీమియంలో అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇక్కడే ఉంది మనకి. మొబైల్ చార్జ్ చేయడానికి. కాకపోతే దీనికి గ్లో బాక్స్ అనేది ఇవ్వలేదు. కింద మరి ఛార్జింగ్ పెట్టుకొని దీనికి సెపరేట్‌గా మనకి యాక్సెసరీస్‌లో మొబైల్ మౌంట్ అనేది కొనుక్కోవాలి. ఇది మీకు డిస్‌ప్లే చేస్తాను. దీనికి చిన్న గ్లో బాక్స్ అనేది ఇచ్చుంటే బావుండని నాకైతే అనిపించింది. మీకు అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే గనుక 43 లీటర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇచ్చారని చెప్పుకోవచ్చు. హెల్మెట్ గాని, ఎక్స్‌ట్రా యాక్సెసరీస్ గాని మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా మనకి 12 లీటర్స్ స్టోరేజ్ అనేది ఇచ్చారు. టోటల్‌గా 55 లీటర్స్ అయితే మనకి స్టోరేజ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సీట్ కూడా చాలా వైడ్‌గా అయితే కనిపించింది. విడ్త్ కూడా ఎక్కువగా ఉంది. సో, కూర్చున్నప్పుడు కూడా మంచి కంఫర్ట్ అయితే గ్యారంటీ‌గా అయితే మనకైతే అనిపిస్తది. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే గనుక మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. టైర్ ప్రొఫైల్ చూసుకుంటే గనుక 14 ఇంచెస్ టైర్ ప్రొఫైల్ అయితే ఇచ్చారు. అంటే డిస్క్ బ్రేక్ అవైలబిలిటీ ఉంది. 200 డిస్క్ బ్రేక్ అయితే మనకైతే అందిస్తున్నారు. అలాయ్ వీల్స్ తోటైతే మనకైతే వస్తుంది. ఇక కలర్స్ విషయానికొస్తే యెల్లో కలరు అండ్ అంతే కాకుండా మీకు రెడ్ కలరు, బ్లూ కలరు అండ్ అంతే కాకుండా గ్రే కలరు అండ్ వైట్ కలరు. మొత్తం ఇలాగ 5 కలర్స్ అయితే మనకి అవైలబిలిటీ అయితే ఉన్నాయి.
కంటెంట్‌లోకెళ్ళే ముందు మిగతా ఎవరైనా సరే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఒకసారి మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 20,000కి దగ్గరలో అయితే ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంక ఈ వెహికల్ యొక్క బ్యాటరీ విషయానికొస్తే గనక 4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ తోటి అయితే వస్తుంది. అండ్ ఛార్జింగ్ టైమ్ చూసుకుంటే గనక మనకి ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు గానీ అండ్ 0-80% ఎక్కడానికి 5 అవర్స్ పడుతుంది. అది 750 వాట్స్ దాంతో యూజ్ చేస్తే గనక. అదే 480 వాట్స్‌తో యూజ్ చేస్తే గనక 80 అవర్స్ అయితే పడుతుంది. సో, మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వలేదు. అండ్ అంతే కాకుండా దీంట్లో మనకి యూనివర్సల్ ఛార్జ్ అయితే ఇవ్వలేదు. ఏదైతే వీళ్ళు ట్రావెల్ అడాప్టర్ అయితే ఇచ్చారో దాన్నే యూజ్ చేసుకోవాలి. ఇది అన్నాట్లికి వర్కౌట్ అయితే అవ్వదు ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు. ఇదొక మెయిన్ డ్రాబ్యాక్ అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. రష్ మోడ్‌లో చూసుకుంటే మనకి 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. రైడ్ మోడ్‌లో 80 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. ఎకో మోడ్‌లో 50 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ఇది యాక్సిలరేషన్ చూసుకుంటే గనక 0-40 కిలోమీటర్ల పర్ అవర్ రీచ్ అవ్వడానికి జస్ట్ 3.7 సెకండ్స్ మాత్రమే పడుతుంది. అండ్ అంతే కాకుండా మాక్సిమం టార్క్ చూసుకుంటే గనక 26 న్యూటన్ మీటర్ టార్క్ అయితే వస్తుంది. అండ్ పీక్ పవర్ చూసుకుంటే మనకి 6.7 కిలోవాట్ పీక్ పవర్ అయితే ఉంటుంది. అండ్ ఇక రేంజ్ చూసుకుంటే గనక కానీ ఐడీసీ రేంజ్ మనకి ఎంత ఇచ్చారంటే గనక 163 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ చేశారు. ఒక్కసారి ఫుల్‌గా చార్జ్ చేస్తే గనక. కానీ రియల్ టైమ్‌లో చూసుకుంటే మనకి అరౌండ్ 110 ఆర్ 20 కిలోమీటర్స్ రేంజ్ అనేది వస్తది. ఒకసారి ఫుల్‌గా చార్జ్ చేస్తే గనక. సో, దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే గనక మనకి ఇది మనకి 2 ఆప్షన్‌లో అయితే ఇచ్చారు. ఏదంటే 480 వాట్స్ చార్జర్‌తో అయితే గనక 1,55,000 ఆన్ రోడ్ అయితే ఉంటుంది. అదే మీరు 750 వాట్స్ చార్జర్ కావాలి అనుకుంటే గనక మీకు ఇంకొక 3000 అయితే ఎక్స్‌ట్రా అయితే ఖచ్చితంగా అయితే ఉంటది. అండ్ అంతే కాకుండా ఇంకా వారంటీ విషయానికొస్తే కంపెనీ అయితే గనక 3 ఇయర్స్ వారంటీ అనేది ఇస్తుంది. ఒక 5,000 కడితే గనక మీకు ఇంకొక 2 ఇయర్స్ యాడ్ అవుతుంది. సో, టోటల్‌గా 5 ఇయర్స్ వారంటీ అనేది వస్తది. సో, చాలా మంది కూడా దీని మీద ఇంట్రెస్ట్ పడుతున్నారు. ఎవరైతే రగ్గుడుగా రఫ్ అండ్ టఫ్‌గా వాడుకుంటారో వాళ్ళైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటంటే వెహికల్ యొక్క వెయిట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. అరౌండ్ 143 కేజీస్ ఎంతో ఉంది వెయిట్ అనేది. సో, ఇది లేడీస్‌కైతే నన్నడిగితే అంత సూటబుల్ అయితే కాదు. వెయిట్‌ని బట్టి చూసుకుంటే గనక. దట్స్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ. బై బై. సేఫ్ డ్రైవ్. బీ హ్యాపీ.